హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. దీనికోసం నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అలాగే కొంచెం క్యారెట్ అలాగే బీన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోకి మనము 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే వేసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసము నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని కట్ చేసుకున్నాను. అలాగే ఒక టమాటా, 2 పచ్చిమిర్చి. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకుందాము. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. అలాగే మనం కట్ చేసుకున్న టమాటాలని కూడా కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇది మనము మసాలా పేస్ట్ లాగా యూస్ చేస్తాము. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం, 1 ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి, అలాగే పెరుగు, ఇంకా 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. సో అప్పుడు మంచిగా మిక్స్ అవుతుంది పేస్ట్ అయితే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ అలాగే బీన్స్ అండ్ క్యారెట్ ముక్కలు ఇందులో వేసి కలిపేసుకోవాలి. సో మ్యారినేషన్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్లో బిర్యానీ దినుసులు అలాగే ఉప్పు ఇంకా నిమ్మకాయ వేసుకొని ఒక 70% అయితే రైస్ని ఉడికించుకోవాలన్నమాట. ఈ పన్నీర్ బిర్యానీకి నాకైతే ఒక 20 మినిట్స్ పట్టిందండి. సో ఇప్పుడైతే రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. ఈ లోపల మనమైతే ప్యాన్ పెట్టేసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే ఉడకబెట్టిన టమాటో అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ కలిపి నేనైతే పేస్ట్ చేశాను. సో ఇది గ్రేవీ కోసం చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని మసాలా అంతా పట్టేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ కుక్ చేసుకుంటే మనకు పన్నీర్ అనేది విరిగిపోతుంది కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మసాలా అంతా మంచిగా పన్నీర్కి అయితే పడుతుంది. ఇప్పుడు పన్నీర్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ అయితే మంచిగా 80% వరకు కుక్ అయింది కాబట్టి మనం ఇప్పుడు రైస్ని ఈ ఫ్రై చేసుకున్న పన్నీర్లో అయితే వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ లేయర్ మొత్తం రైస్ వేసాక నేను ముందుగానే కొన్ని పన్నీర్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఆ పన్నీర్ని కూడా మిడిల్ లేయర్లో వేసాను. ఇప్పుడు మిగతా రైస్ కూడా వేసేసుకొని మనము రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి, సో ఆ వాటర్ అయితే కొంచెం లైట్గా చల్లానమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవాలి. లాస్ట్లో గీ అయితే యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే మనము లాస్ట్కి నెయ్యి వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. మనకి వెజ్ కూడా చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. నాన్ వెజ్ లానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, వేడి వేడిగా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. మనం టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల ఇందులో అయితే ఎక్స్ట్రా మసాలా ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రా మసాలా ఇష్టపడే వాళ్ళు మంచిగా ఇలా టమాటా పేస్ట్ని వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో అయితే కమెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.